వెల్కమ్ టు జానా న్యూస్. నేను మీ రజిత. నేటి సమాజంలో విద్య అనేది ఒక గొప్ప ఆయుధమని, దాన్ని సక్రమంగా వినియోగిస్తే ప్రపంచంలోనే విశిష్ట స్థాయికి చేరుకోవచ్చని మాజీ ఐపీఎస్ అధికారి జేడి లక్ష్మీనారాయణ పిలుపునిచ్చారు. హయత్ నగర్ పరిధిలోని లక్ష్మారెడ్డిపాలెంలో గల క్యాండోర్ శ్రెయిన్ స్కూల్ వార్షికోత్సవ వేడుకలకు ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా విద్యార్థులను ఉద్దేశించి ఆయన ప్రసంగిస్తూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ప్రతి ఇంట్లో ఒక చిన్న లైబ్రరీని ఏర్పాటు చేసుకోవాలని, తల్లిదండ్రులు ప్రతిరోజు పిల్లలతో గడిపేందుకు కొంత సమయాన్ని తప్పనిసరిగా కేటాయించాలని సూచించారు. అబ్దుల్ కలాం ఆశయాలను గుర్తు చేస్తూ ప్రతి విద్యార్థి తన తల్లిదండ్రులకు గర్వకారణంగా నిలవాలని కోరారు. మీరు చదువుకున్న పాఠశాలకే భవిష్యత్తులో మీరే ముఖ్య అతిథిగా వచ్చే స్థాయికి ఎదగాలి. మీ సంతకం ఒక ఆటోగ్రాఫ్గా మారినప్పుడే మీరు నిజమైన విజయం సాధించినట్లు అని ఆయన విద్యార్థుల్లో స్ఫూర్తిని నింపారు. ఈ కార్యక్రమంలో పాఠశాల యాజమాన్యం, ఉపాధ్యాయులు, విద్యార్థులు, వారి తల్లిదండ్రులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. సెకండరీ స్కూల్ వాళ్ళ 12th యాన్యువల్ డే సెలబ్రేషన్ సందర్భంగా ఒక చక్కని ఉద్దేశంతో, నిజాయితీ గల మరియు సిన్సియర్గా ఆలోచన పరులను తయారు చేసే ఒక సంకల్పంతో శ్రీ మల్లారెడ్డి గారు ఈ స్కూల్ను స్థాపించి గత 12 సంవత్సరాలుగా మంచి విద్యార్థులను తయారు చేస్తూ కేవలం చదువుల్లో మాత్రమే కాదు, అనేక యాక్టివిటీస్లో కూడా వారు ముందుకు వెళ్లే విధంగా భారతదేశానికి మంచి పౌరులను అందిస్తున్న ఈ సందర్భంలో వారిని అభినందిస్తున్నాను. వారితో పాటు ప్రిన్సిపల్ శ్రీ లక్ష్మయ్య గారు, డైరెక్టర్ దివ్య మేడం, వీరందరూ కలిసి ఒక టీం లాగా ఇక్కడ చేస్తున్న కృషి చూసే ఒక గొప్ప అవకాశం నాకు దొరికింది. సో ఆ విధంగా ఈరోజు తల్లిదండ్రులకు కూడా అనేక విషయాలు చెప్పడం జరిగింది. పిల్లలు పడుకోబోయే ముందు ఒక మంచి కథ చెప్పి పడుకోబెట్టమని, ఆ తర్వాత పిల్లలతో సమయాన్ని గడపమని, ప్రతి ఇంటిలో కూడా ఒక లైబ్రరీ ఏర్పాటు చేయమని, ఆ తర్వాత మన పండుగలు, పిండి వంటలు అన్ని కూడా మనం ఇంటిలో చేసే విధంగా మనం కనుక చేయగలిగితే ఒక బ్రహ్మాండమైన విద్యార్థులు తయారవుతారన్న ఒక సంకల్పంతో వారిని అభినందిస్తున్నారు. ముఖ్యంగా ఈరోజు కార్యక్రమంలో ఎన్సిసి పిల్లలు చాలా చక్కని ప్రదర్శన ఇచ్చారు. ఎంత చక్కగా ఉన్నదంటే చాలా చూడముచ్చటగా, చాలా డిసిప్లిన్ అంటే ఎలా ఉండాలన్నది ఆ పిల్లలు చేసి చూపించారు. దానితో పాటు పిల్లలకు కూడా నేను ఎప్పుడు చెబుతుంటాను, మా అబ్దుల్ కలాం గారు చెప్పిన 3 విషయాలు. అమ్మా నాన్నలు మిమ్మల్ని చూసి గర్వపడాలి, మీరు చదువుకున్న క్యాండోర్ శ్రైన్ సెకండరీ స్కూల్కి మీరు చీఫ్ గెస్ట్గా రావాలి, మీ సంతకాలు ఆటోగ్రాఫర్గా మారాలని ఎప్పుడు పిల్లలకు చెబుతుంటాను. కాబట్టి ఆ 3 విషయాలు కూడా మీ ద్వారా పిల్లలకు తెలియజేయాలని. ఎందుకంటే విద్య అన్నది చాలా గొప్ప ఆయుధం. ఈ ఆయుధాన్ని సక్రమంగా వినియోగిస్తే ప్రపంచంలో ఒక విశిష్టమైన స్థాయికి మనం అంతా కూడా వెళ్ళవచ్చని నెల్సన్ మండేలా గారు చెప్పారు. కాబట్టి వాటన్నిటినీ కూడా ఇక్కడ తీసుకువచ్చి కృషి చేస్తున్న వీరందరికీ కూడా మల్లారెడ్డి గారికి మరి ఒకసారి అభినందనలు తెలియజేస్తూ, విద్య ద్వారా విప్లవాన్ని తీసుకొచ్చి, విద్య ద్వారా ఒక సమాజాన్ని నిర్మించి, విద్య ద్వారా ఒక అద్భుతమైన విజయాలను సాధించే ప్రయత్నంలో వారికి ఎప్పుడు కూడా విజయం జరగాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ధన్యవాదాలు, నమస్కారం. ఇవాళ రోజున 12th యాన్యువల్ ఫంక్షన్ కు సార్ రావడం అనేది, జేడి లక్ష్మీనారాయణ గారు రావడం అనేది చాలా గొప్ప విషయము. పిల్లలకు చాలా మంచిగా విషయం బోధించాడు. మేము ఈ స్కూల్లో చాలా ర్యాంకులు ప్రొడ్యూస్ చేస్తున్నాం. క్రమశిక్షణతో పాటు మంచి విద్యను అందిస్తున్నాము. ముందు కూడా ఇలాంటి అందిస్తామని తెలియజేస్తున్నాం.